తిరుమల లడ్డూ వివాదంలో టీడీపీ ప్రభుత్వం తన మీద విష ప్రచారం చేస్తుందని వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు. 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు అయ్యాయనే ఆరోపణలో వాస్తవం లేదన్నారు. తమ హయాంలో కిలో నెయ్యిని 320 రూపాయలకు కొనుగోలు చేశాం కాబట్టి కల్తీ జరిగిందని ఆరోపిస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో 2014లో 270 రూపాయలకు కిలో నెయ్యి కొనుగోలు చేసి లడ్డూ తయారీ జరిగింది. మరి అప్పుడు కల్తీ జరిగినట్లేనా అని వైవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు. దీనిపై లోతుగా దర్యాప్తు జరగాలని వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. తాను ఏ తప్పు చేయలేదని ఏ టెస్టుకైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఈ లడ్డూ వ్యవహారాన్ని ఒక రాజకీయ అంశంగా మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న నన్ను లక్ష్యంగా చేసుకొని ఎంత మేర వీలైతే అంత మేర రాజకీయ లబ్ధి పొందటానికి చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్న సమయంలో చంద్రబాబు గారు చేస్తున్న దుష్ప్రచారం దుష్ప్రచారం వల్ల ప్రజల్లో సందేహాలు అనుమానాలు నెలకొని ఉంటే వాటిని నివృత్తి చేయడానికే యాక్చువల్గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. దురదృష్టం ఏంటంటే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువులు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆరోపణలు చేసిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్టను కోట్లాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని నేను సుప్రీంకోర్టులో నేరుగా రిట్ పిటిషన్ వేయటం ఫైల్ చేశాను. ఆ తర్వాత 2-3 కూడా హిందూ ఆర్గనైజేషన్ తరఫున ఫైల్ చేయడం జరిగింది. అలాంటి నాపై తప్పుడు ఆరోపణలు చేసి విష ప్రచారాలు చేస్తున్నారు. ఈరోజు నేను తప్పు చేసిన వ్యక్తిని అయితే నేనెందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాను? లడ్డూ ప్రసాదంలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని మొదట ఈవో అన్నారు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. కాదు జంతువులు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చివరికి లడ్డూ ప్రసాదంలో కలిసింది వెజిటబుల్ ఫ్యాటా లేక జంతువుల కొవ్వా అన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కల్తీ జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నెయ్యి ట్యాంకర్లు అసలు లడ్డూ ప్రసాదం తయారీలోకి వెళ్ళాయా లేదా అన్న దానిపైన కూడా క్లారిటీ ఇవ్వలేదు. స్టాండర్డ్ సరిగా లేకపోతే వెంటనే వాటిని వెనక్కి పంపే సాంప్రదాయం ఎప్పటి నుంచో నడుస్తుంది. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి టైంలో కూడా కొన్ని ట్యాంకర్లు వెనక్కి పంపారు. మా పీరియడ్లో కూడా క్వాలిటీ ప్రకారం లేని ట్యాంకర్లు మా పీరియడ్లో కూడా చాలాసార్లు ఆ విధంగా 14 సార్లు 15 సార్లు 2019 నుంచి 24 మధ్యలో కూడా కొన్ని ట్యాంకర్లు వెనకట పంపడం జరిగింది. ఇన్ని ల్యాబ్ టెస్టులు ఉంటే మరి ల్యాబ్ టెస్టులు ఉండగా ఈ ల్యాబ్లో పరీక్షలు అవుతున్నప్పుడు కల్తీ నెయ్యి ఏ రకంగా ప్రసాదం తయారీలోకి వెళ్ళగలుగుతుంది? పైగా కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ట్యాంకర్లు 2024 జూన్ జూలైలో వచ్చాయి. ఆ నెయ్యి లడ్డు ప్రసాదంలో కలిసిందని టీడీపీ ఆరోపణలు చేస్తుంది. వారి ఆరోపణ ప్రకారం చూస్తే అప్పుడు చంద్రబాబు గారే అధికారంలో ఉన్నారు జూన్ జూలై 2024లో. మరి ఎవరి మీద బురద జల్లుతున్నారు? సిట్ ఛార్జ్ షీట్ జూన్ జూలై సిట్ ఛార్జ్ షీట్ ప్రకారం సిట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఫస్ట్ ఛార్జ్ షీట్ వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్లో ఉన్న రిపోర్ట్ ప్రకారం అది కూడా కాపీ ఉంది, మీకు కూడా ఇస్తాను. రిపోర్ట్ ప్రకారం ఈ నెయ్యి ఏ 4 ట్యాంకర్లో అయితే వెనక్కి పంపించామని చెప్తున్న నెయ్యి మళ్ళా ఆగస్టు 24లో వేరు సప్లయర్స్ ద్వారా ఆ నెయ్యి లడ్డూ తయారీలో ఉపయోగించారని సిట్ ఛార్జ్షీట్ రిపోర్ట్లో మెన్షన్ చేయటం. మరి అప్పుడు ఆ నెయ్యి లడ్డు తయారీలో ఉపయోగించారు కదా, మరి ఇప్పుడున్న చంద్రబాబు గవర్నమెంటే కదా. మరి ఆరోపణ నిజమైతే ఈ తప్పుకి ఎవరు బాధ్యత? దీనికి కూడా మేము బాధ్యతేనా? చంద్రబాబుతో దాటి అందులో ఉన్న టీటీడీ అధికారులదా టీటీడీ పెద్దలదా? మేము కిలో నెయ్యి 326 రూపాయలకే కొనుగోలు చేశాము, అందువల్లే కల్తీ నెయ్యి కావటం వల్ల ఇంత తక్కువ ధరకు వచ్చిందనే ఒక దుష్ప్రచారం కూడా జరుగుతుంది. వాస్తవం ఏమిటంటే లడ్డు ప్రొక్యూర్మెంట్కి ఘీ ప్రొక్యూర్మెంట్కి ప్రతి 6 నెలలకి ఈ రేట్లు మారుతూ ఉంటాయి. ఎందుకంటే టెండర్లో ఒక 6 నెలలకు ఒకసారి పిలుస్తుంటారు. ఒక సందర్భంలో ఒకసారి మాత్రమే ఈ రేటు ఉంటుందని చెప్పలేము. టెండర్లను బట్టి ఈ రేట్లు 400 రూపాయల దాకా మా పీరియడ్లో కూడా 475 వరకు కూడా ఘీ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. మేము 326 రూపాయల కొనటంతోనే దీనివల్లే నెయ్యి కల్తీ జరిగిందని అదే నిర్ధారణగా తీసుకొని ప్రచారం చేస్తే చంద్రబాబు గారు పీరియడ్లో కూడా అది 2014-19లో కూడా ఘీ సప్లై చేసిన వాళ్ళు ప్రొక్యూర్ చేసిన ఘీ యొక్క రేట్లు చూడండి ఒకసారి. 276 రూపాయలు, 279 రూపాయలు కిలో, 295 రూపాయలు. మరి ఈ సప్లై చేసిన పీరియడ్లో కూడా మీ కల్తీ జరిగినట్టే భావించాలా? అందుకనే సిట్ విచారణ సమయంలో నేను వాళ్ళు రిక్వెస్ట్ చేశాను, 2 విషయాలు మీరు క్లారిటీగా చెప్పండి అని. మీరు 2014 నుంచి 19 వరకు సప్లైస్ మీదే దృష్టి పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు చెప్పేది నిజమైతే ఈ విధంగా కల్తీ జరుగుతుంటే
అంతకుముందు నుంచి కూడా ఉండే ఉంటుంది. సో అంతకుముందు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మరి ముఖ్యంగా 2014 నుంచి 19 పీరియడ్లో కూడా ఇదే మాదిరిగా రేట్లు కొన్నారు కాబట్టి అప్పటి నుంచి కూడా సప్లై చేసిన వాటిపై కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు ఏ ప్రభుత్వం అన్నా ఉన్నాయండి. ఇంత జరిగినా కూడా మొన్న రీసెంట్ సెప్టెంబర్ 2024లో టీటీడీ వాళ్ళు 475 రూపాయలకి గీ ప్రొక్యూర్ చేశారు. అది కూడా కల్తీ జరిగిందంట. కల్తీ నేనంటారా? సత్య శోధన పరిశోధన కూడా నేను సిద్ధమే. ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు, ఎస్పెషల్లీ అవర్ తెలుగు మీడియా. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఆల్ ద ఛానల్స్, సమ్ ఛానల్స్ ఈ దుష్ప్రచారాన్ని తక్షణమే ఆపేయండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే సీటు ద్వారా కానీ వేరే ఎంక్వైరీ ద్వారా కానీ నా దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి, ఎక్కడా నేను ఏ అవినీతికి పాల్పడలేదు కాబట్టి నేను నిష్పక్షపాతంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నేను సత్యశోధన పరీక్షకైనా నేను సిద్ధమే. అదేవిధంగా వాళ్ళ పీరియడ్లో జరిగిన ఈ ఎస్ బ్యాంక్ అవతకలకి, ఈ శ్రీనివాస సేతు నిర్మాణంలో జరిగిన ఏమన్నా అవినీతి జరుగుంటే వాటిపై కూడా వాళ్ళు కూడా సిద్ధం కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే టీటీడీలో ఖర్చు పెట్టే ప్రతి పైసా భక్తుల నుంచి వచ్చింది. దానికి మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా సరే.